వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఇందులో ఈరోజు టాపిక్ వచ్చేసి అలవెన్సెస్ అనేది డీటెయిల్గా చూద్దాం. నిన్న జనరల్గా చూసాం. సో అలవెన్సెస్ అంటే ఏంటంటే, ఇన్ ఎడిషన్ టు శాలరీస్ మనం కొంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనం ఎంప్లాయీకి ఏదైతే అమౌంట్ ఇస్తారో, శాలరీ కాకుండా ఏదైతే అమౌంట్ ఇస్తారో దాన్ని అలవెన్సెస్ అంటాం. సో అలవెన్సెస్ అనేవి ట్యాక్సిబుల్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ ఉన్నాయి, జనరల్ అలవెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ అలవెన్సెస్ ఉన్నాయి. సో జనరల్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతాయి. స్పెషల్ అలవెన్సెస్ అంటే ఎంతైతే ఖర్చు పెట్టామో అంతవరకు ఎగ్జామ్ట్ అవుతాయి. అలా కాకుండా కొన్ని అలవెన్సెస్ ఏంటంటే మనం ఖర్చు పెట్టిన దాన్ని బట్టి కాకుండా వాళ్ళు ఎంతైతే లిమిట్ ప్రిస్క్రైబ్ చేశారో అంత ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ వరకు ఎగ్జామ్టెడ్ వస్తుంది, మిగతాది ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇవి స్పెషల్ అలవెన్సెస్. అండ్ అదర్ అలవెన్సెస్లో మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జామ్టెడ్ అలవెన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే పార్ట్లీ ఎగ్జామ్టెడ్ అలవెన్స్, ఇంకా పార్ట్లీ ట్యాక్సిబుల్ అలవెన్స్ అనేవి ఉంటాయి. సో ఇవేంటి అనేది డీటెయిల్గా ఈరోజు క్లాస్లో చూద్దాం. ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ అలవెన్సెస్ ఆర్ యాస్ ఫాలోస్. ఇక్కడ ఏంటంటే జనరల్ అలవెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాటి ట్రీట్మెంట్ ఏంటంటే ఒక్కొక్క అలవెన్సెస్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఏం ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఫాలోయింగ్ అలవెన్సెస్ ఆర్ ఫుల్లీ ట్యాక్సిబుల్. మనం ఫస్టే చెప్పాం, జనరల్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతాయి. సో జనరల్ అలవెన్సెస్లో సిటీ కాంపల్సరీ అలవెన్స్ ఉంది, టిఫిన్ అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ అలవెన్సెస్ ఉన్నాయి, సర్వెంట్ అలవెన్స్, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్, ఇవన్నీ కూడా మనం జనరల్ అలవెన్సెస్లో చూసాం నిన్న కొన్ని. సో ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. అసలు సిటీ కాంపన్సేటరీ అలవెన్సెస్ అంటే ఏంటి? అన్ అలవెన్స్ టు మీట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అరైజ్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టు కాంపన్సేట్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ బై రీజన్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఇక్కడ ఏంటంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్సెస్ అంటే మన ఎంప్లాయీని మనం ఇక్కడున్న ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం షిఫ్ట్ చేసామన్నమాట, అంటే ట్రాన్స్ఫర్ చేసాం. సో అదేంటంటే మన ఎంప్లాయీకి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనమాట. మన ఎంప్లాయీకి డైలీ మీట్ అయ్యే ఎక్స్పెండిచర్స్ కాకుండా ఇది ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల తను బేర్ చేసే ఎక్స్పెండిచర్ ఆర్ పోస్టింగ్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి పోస్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ మీట్ అయ్యాడు. సో అలాంటి ఎక్స్పెండిచర్ నుంచి మనం ఎంప్లాయీకి కొంచెం కాంపన్సేట్ చేయడం కోసం ఏదైతే ఎక్స్పెండిచర్ అనేది మనం ఇస్తున్నామో మన అలవెన్సెస్గా సో ఏదైతే కాంపన్సేట్ చేయడం కోసం ఎంప్లాయీకి మనం ఇచ్చే అలవెన్సెస్ని సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటున్నాం. సో అన్ అలవెన్స్ ఈజ్ టు మీట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఈ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే మన ఎంప్లాయీ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వటం కోసం ఎంప్లాయీకి ఇస్తున్నాడు సిటీ కాంపన్సేటరీ అలవెన్స్. సో సిటీ నుంచి విలేజ్కి వెళ్ళాడు, అక్కడ ఫస్ట్ అకామిడేషన్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి ప్లేస్లో ఉండాలి, ఒక హౌస్ ఎత్తుక్కోవాలి రెంట్ కోసం, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్లో ఇబ్బంది అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు. సో అలాంటి ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వటం కోసం, అలాంటి పర్సనల్ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వటం కోసం ఎంప్లాయీకి ఇచ్చే అలవెన్సెస్ని సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటాం. కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లోనే జరుగుతుందన్నమాట ఇది. అన్ అలవెన్స్ టు మీట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అరైజ్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టు కాంపన్సేట్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ బై రీజన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకామిడేషన్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, హౌస్ రెంట్ ఎక్స్పెండిచర్ ఇలాంటివి అవ్వచ్చు. అలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఇక్కడే ఉండుంటే ఎంప్లాయీకి ఇలాంటి ఎక్స్పెండిచర్ ఏమీ అవ్వదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఇలాంటివి కూడా ఇవన్నీ పర్సనల్ ఎక్స్పెండిచర్ అనమాట. అలాంటి ఎక్స్పెండిచర్ని మీట్ చేయడం కోసం మనం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అలాంటి ఎక్స్పెండిచర్ అనేది మన ఎంప్లాయీకి అవ్వింది. సో ఆ ఎక్స్పెండిచర్ని కాంపన్సేషన్ చేయడం కోసం ఎంప్లాయీకి
ఎంప్లాయీకి ఎక్స్పెండిచర్ ఇచ్చారు. దీన్నే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అన్నాం. సో ఈ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. సో అలవెన్సెస్ అనేది ఇచ్చారు కానీ అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అలవెన్సెస్ అంటే ఏంటంటే మన ఎస్టాబ్లిష్మెంట్లో ఆర్ మన ఆర్గనైజేషన్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఎప్పుడు అలసిపోవచ్చు, బోర్ ఫీల్ అవ్వచ్చు, కొంచెం రిఫ్రెష్ అవ్వాలనిపిస్తుంది, కొంత టైం బ్రేక్ అనేది తీసుకుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే అలా బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి ఏదైనా తింటారు, లేకుంటే వాష్రూమ్కి ఇలాంటివి వెళ్తారు. సో ఏంటంటే అలా రెస్ట్ తీసుకునే టైంలో ఏమైనా టిఫిన్, స్నాక్స్ ఇలాంటివి ఎంప్లాయీకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు మన ఎంప్లాయ్మెంట్ టైంలోనే, వర్కింగ్ టైంలోనే. సో ఎక్స్పెండిచర్ ఆన్ టిఫిన్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎక్సెట్రా ఈస్ కాల్డ్ టిఫిన్ అలవెన్స్ అనమాట. సో టిఫిన్ అలవెన్సెస్లో మనం ఏ అయితే ఎక్స్పెండిచర్ అనేది టిఫిన్ కోసం యూస్ చేస్తామో ఆ ఎక్స్పెండిచర్ని మనం టిఫిన్ అలవెన్స్ అంటాం. సో ఇది ఎంప్లాయీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. సో ఇది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. టిఫిన్ అలవెన్సెస్ అంటే మనం డే అంతా వర్క్ చేసి అలసిపోకుండా మధ్యలో రిఫ్రెష్ అవ్వటం కోసం టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు ఆఫీస్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ. సో టిఫిన్ అనేది, స్నాక్స్ అనేది ఫ్రీగా రాదు కదా ఎంప్లాయర్కి. సో అలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాడు ఎంప్లాయీకి. సో ఇది ఏంటంటే అలవెన్సెస్గా ట్రీట్ చేస్తాం. ఈ టిఫిన్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇది జనరల్ అలవెన్స్ అనమాట, టిఫిన్ అలవెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అలవెన్స్, ఎక్స్పెండిచర్ టు మీట్ మెడికల్ ట్రీట్మెంట్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే మెడికల్ అలవెన్సెస్ అంటే మన ఎంప్లాయర్ వర్క్ చేసేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫీవర్, కోల్డ్ ఇలాంటివి ఏమైనా వచ్చినా మెడికల్ ట్రీట్మెంట్ అనేది మన ఆర్గనైజేషన్లో ఫ్రీగా ప్రొవైడ్ చేశారనుకోండి, ఎంప్లాయర్ వల్ల ఎంప్లాయీకి ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఎక్స్పెండిచర్ టు మీట్ మెడికల్ ట్రీట్మెంట్, దీన్ని మెడికల్ అలవెన్సెస్ అంటాం. సో ఈ మెడికల్ అలవెన్సెస్ అనేది మనం బయట చేయించుకుంటే మనకైతే మనీ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసేటప్పుడు మనకి హెల్త్ పాడవటం వల్ల మనకి ఆర్గనైజేషన్లోనే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మెడికల్ అలవెన్సెస్ అనేది మనం ఫ్రీగా తీసుకుంటున్నట్టు ఆఫీస్లో. సో అందుకు ఈ మెడికల్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్. మెడికల్ అలవెన్సెస్ అనేవి జనరల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్, ఫుల్లీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ వచ్చేసి సర్వెంట్ అలవెన్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ సర్వెంట్ ఫర్ పర్సనల్ పర్పస్. సో మనం సర్వెంట్ కోసం ఏదైతే ఎక్స్పెండిచర్ని పెట్టుకుంటున్నామో ఆ ఎక్స్పెండిచర్ని అంటే సర్వెంట్ కోసం మనం ఏదైతే ఎక్స్పెండిచర్ ఇస్తామో, మంత్లీ వేజెస్ ఇవ్వచ్చు, మంత్లీ శాలరీ ఇవ్వచ్చు, లేకపోతే వాడి మీద ఏదైనా పర్సనల్ ఎక్స్పెండిచర్ పెట్టచ్చు. సో ఆ సర్వెంట్ మీద ఏదైతే ఎక్స్పెన్స్ మనం ఇంకర్ అవుతామో దాన్ని సర్వెంట్ అలవెన్సెస్ అంటాం. సర్వెంట్ అలవెన్స్ అనేది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. సర్వెంట్ అలవెన్స్ అంటే ఏంటంటే సర్వెంట్ మీద మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అనమాట. సో సర్వెంట్ పర్సనల్ పర్పస్ కావచ్చు, ఆర్ సర్వెంట్ మీద మంత్లీ వేజెస్ ఎంతైనా ఇస్తుంటాం దాని మీద అనమాట. సో సర్వెంట్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్. నెక్స్ట్ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్ గివెన్ టు ఏ ప్రొఫెషనల్ టు కాంపన్సేట్ దెమ్ ఫర్ రెస్ట్రిక్షన్ ఆన్ ప్రైవేట్ ప్రాక్టీస్. సో ఏంటంటే కొంతమంది ప్రొఫెషనల్స్కి మనం కొంచెం అలవెన్సెస్ ఇస్తూ ఉంటాం. సో ఏంటంటే ఇక్కడ దాకా వర్క్ చేయొద్దు, ఇంతవరకే వర్క్ చేయి, లేకపోతే ఇలాంటి ప్లేసెస్లో నీ వర్క్ చేయని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు అలవెన్సెస్ టు గివెన్ టు ప్రొఫెషనల్స్ టు కాంపన్సేట్ దెమ్ ఫర్ రెస్ట్రిక్షన్ ఆన్ ప్రైవేట్ ప్రాక్టీస్. సో ఏంటంటే ప్రొఫెషనల్స్కి ఇలాంటి లొకాలిటీలోనే వర్క్ చేయాలి, నువ్వు ఈ ప్లేస్లోనే వర్క్ చేయాలి, వేరే ప్లేస్లో వర్క్ చేయకూడదని మనం పర్టికులర్గా రిస్ట్రిక్షన్స్ పెట్టి మనం ప్రొఫెషనల్తో వర్క్ చేయించుకుంటున్నాం. సో అప్పుడు మీట్ అయ్యే ఎక్స్పెన్సెస్ని మనం బేర్ చేసేయడానికి ఎంప్లాయీ పే చేయడానికి ఎంప్లాయర్ ఇచ్చే అలవెన్సెస్ని నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటాం.
అంటే నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్ అంటే వేరే ఎక్కడ వర్క్ చేయకూడదు, మా దగ్గరే వర్క్ చేయాలి, ఈ ప్లేస్లోనే వర్క్ చేయాలి, వేరే ఏ ప్లేస్లో వర్క్ చేయకూడదు, ఆర్ మేము చెప్పినంత వరకు నువ్వు వర్క్ చేయకూడదు, ఖాళీగానే ఉండాలి, అలాంటప్పుడు అలా రిస్ట్రిక్ట్ చేస్తాం మనం ఆ ప్రొఫెషనల్స్ని. సో అలాంటప్పుడు మనం ఆ ప్రొఫెషనల్స్కి ఇచ్చే అమౌంట్ ఏంటంటే ప్రొఫెషనల్ అలవెన్సెస్ అంట. సో ఇది నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. సో ఇది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్ అంటే అది జనరల్ అలవెన్స్, ఫుల్గా ట్యాక్సిబుల్. ప్రొఫెషనల్స్ని ప్రొఫెషనల్ చేసే వర్క్ మీద మనం ఏదైతే రిస్ట్రిక్షన్ పెడతామో దాన్ని నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటాం. ఇక్కడ వర్క్ చేయి, ఇంతే వర్క్ చేయి, ఇంకా చేయకూడదు, ఈ లొకాలిటీలోనే వర్క్ చేయి, ఈ ప్లేస్లోనే వర్క్ చేయి, ఇలాంటివన్నీ మనం రిస్ట్రిక్ట్ చేస్తాం ఆ ప్రొఫెషనల్ని. సో దీన్ని నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్. సో అలవెన్స్ గివెన్ టు ఎంప్లాయీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వర్కింగ్ యాజ్ అన్ వార్డెన్ ఆఫ్ ద హాస్టల్. సో కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి హాస్టల్స్ కూడా ఉంటాయి కొన్ని. సో ఏంటంటే అలాంటి హాస్టల్స్లో వార్డెన్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అలవెన్సెస్ ఇస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే వార్డెన్కి ఇచ్చే శాలరీ, వార్డెన్కి మంత్లీ ఎంతైతే ఇస్తామో దాన్ని వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్ అన్నాం. సో ఏంటంటే మన ఎంప్లాయీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి తోడుగా హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అంటాం. సో ఎవరైతే వార్డెన్ ఉంటారో ఆ వార్డెన్కి ఎంప్లాయీ కొంత అమౌంట్ అనేది మంత్లీ ఇస్తుంటాడు. సో ఆ మంత్లీ అమౌంట్ని ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్ బేర్ చేద్దామని వార్డెన్ అలవెన్స్ అనేది ఎంప్లాయీ ఎడ్యుకేషన్లో ఉన్న వార్డెన్కి ఎంప్లాయర్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్సెస్ అంటాం. ఈ శాలరీ చాప్టర్లో ఏదైనా సరే ఎంప్లాయరే ఎంప్లాయీకి ఇస్తుంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి మన ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇచ్చుంటాడో ఆ ఎంప్లాయర్ అలవెన్సెస్ అనేవి పే చేస్తున్నాడు. ఆ వార్డెన్కి ఎంప్లాయీ ఇవ్వాల్సింది ఎంప్లాయర్ ఇస్తున్నాడు. సో ఈ వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్ అనమాట. ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్ కాదు, ఎంప్లాయీ ఎవరైతే మన వర్కర్ ఉంటారో ఆ వర్కర్ పెట్టిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వార్డెన్. సో ఏంటంటే ఎంప్లాయీ ఇవ్వాల్సింది ఎంప్లాయర్ ఇస్తున్నాడు. ఇది ఫుల్గా ట్యాక్సిబుల్ అనమాట. ఇది జనరల్ అలవెన్స్, ఫుల్గా ట్యాక్సిబుల్ అనమాట. వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ వచ్చేసి డెప్యుటేషన్ అలవెన్స్. ఇది కూడా మన జనరల్ అలవెన్సెస్ అనమాట, ఫుల్గా ట్యాక్సిబుల్. డెప్యుటేషన్ అలవెన్సెస్ అంటే అలవెన్సెస్ గివెన్ టు ఎంప్లాయీ when he is sent on deputation for temporary period from his permanent place of service. సో ఇక్కడ ఏంటంటే మన ఎంప్లాయీకి పర్మనెంట్ జాబ్ ఉందనుకోండి, సో టెంపరీగా వేరే ప్లేస్కి పంపిస్తున్నాం. ఒక 3 months 1 month టెంపరీ వేరే ప్లేస్లో వర్క్ చేయని పంపిస్తున్నాం. సో అప్పుడు ఎంప్లాయీ ఏంటంటే నాకు పర్మనెంట్ జాబ్ కదా, నన్ను ఎందుకు టెంపరీ పీరియడ్గా వేరే లొకేషన్లోకి పంపిస్తున్నారు అని చెప్పి డిమాండ్ చేస్తాడు ఎంప్లాయీ. సో అప్పుడు ఏంటంటే అలవెన్సెస్ గివెన్ టు ఎన్ ఎంప్లాయీ వెన్ హీ ఈజ్ సెంట్ ఆన్ డిప్యుటేషన్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్. సో పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ నుంచి టెంపరీ ప్లేస్ ఆఫ్ సర్వీస్కి ఎంప్లాయీ వెళ్ళడానికి ఎంప్లాయర్ కొంత అలవెన్సెస్ ఇస్తాడు. సో పర్మనెంట్ జాబ్ ఉన్న కొంత పీరియడ్ వేరే ప్లేస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు లేరు, సో నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్ కానీ అక్కడ అయ్యే అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అలాంటివి ఏవైతే ఉన్నాయో, ఫుడ్, అకామిడేషన్, షెల్టర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి కోసం ఎంప్లాయీకి అలవెన్సెస్ ప్రొవైడ్ చేశాడు. సో ఈ డిప్యుటేషన్ అలవెన్సెస్ అంటాం. వీటిని డిప్యుటేషన్ అలవెన్సెస్ అంటాం. ఎందుకంటే మా పర్మనెంట్ జాబ్ ఉంది ఒక ప్లేస్లో, కానీ టెంపరీగా వేరే ప్లేస్కి పంపిస్తున్నారు. సో అక్కడ మీట్ అయ్యే ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం కోసం ఎంప్లాయీకి ఏదైతే అలవెన్సెస్ ఇస్తున్నారో దాన్ని డెప్యుటేషన్ అలవెన్సెస్ అంటాం. డెప్యుటేషన్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ కూడా ఫుల్గా ట్యాక్సిబుల్. ఇట్ ఈస్ అన్ అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే
ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అనేవి ఫుల్గా ట్యాక్సిబుల్ అనమాట. కానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అంటే మన ఆర్గనైజేషన్లో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే జరిగితే ఆర్ మన ఆర్గనైజేషన్లో జరిగే ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కోసం ఎంప్లాయీ ఆర్గనైజ్ చేశాడనుకోండి. సో అప్పుడు మన ఎంప్లాయీకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కింద కొంత అమౌంట్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేవి ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. ఇన్ కేస్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తే అతనికి ఎగ్జంప్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 క్లాస్ 2. ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేవి ప్రైవేట్ ఎంప్లాయీ చేశారనుకోండి, అంటే ప్రైవేట్ జాబ్ చేసే ఎంప్లాయీకి మనం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇస్తే ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. ఆర్ అలా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తే ఎగ్జంప్షన్ అనమాట. సో డిడక్షన్ వస్తుంది అండర్ సెక్షన్ 16 క్లాస్ 2. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ బెనిఫిటే కదండి. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. సో దీంతో మనకి జనరల్ అలవెన్సెస్ అయిపోయినాయి. జనరల్ అలవెన్సెస్లో ఏమున్నాయంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, టిఫిన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్, డెప్యుటేషన్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఈ అలవెన్సెస్ అన్నీ అనేది ఈరోజు క్లాస్లో డీటెయిల్గా చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో హౌస్ రెంట్ అలవెన్స్ అనేవి చూద్దాం. హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే మనం మీట్ అయ్యే రెంట్ ఎలా పే చేయాలి, మన ఇంటికి రెంట్ ఎలా పే చేయాలి, ఎంప్లాయర్ ఎంత ప్రొవైడ్ చేస్తే ఎంత పే చేయాలి, ఎలాంటి ప్లేస్లో ఉంటే ఎలా పే చేయాలి అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.